హలో అండి. ఈరోజు మనం ఒక ఇంట్రెస్టింగ్, పైగా మనందరికీ ప్రతిరోజు ఎదురయ్యే ఒక ప్రాక్టికల్ సమస్యను ఈ విశ్లేషణలో చూడబోతున్నాం. అదేంటంటే, ఈ మోడర్న్ సొసైటీలో అసలు మనం ఎలా బతకాలి, ఏది నిజం, ఏది నటన, సమాజంలో మన ప్రవర్తన ఎలా ఉండాలి అనే దానిపైన ఉన్న ఒక అద్భుతమైన విశ్లేషణలోకి నేరుగా వెళ్ళిపోదాం. సరే, డైరెక్ట్గా విషయంలోకి వచ్చేద్దాం. ఈ రోజుల్లో మనందరి మదిలో మెదిలే అతి పెద్ద కన్ఫ్యూజన్ ఏంటంటే, నలుగురితో ఉన్నప్పుడు వాళ్లకు నచ్చేలా నటిస్తూ బతకాలా, లేక మనం ఎలా ఉంటామో అలాగే అంటే రియలిస్టిక్గా ఉండాలా. ఆఫీసులో, బంధువుల ముందు, ఫ్రెండ్స్ దగ్గర, ఇలా ప్రతిచోట మనం ఫేస్ చేసే ఈ సందిగ్ధత గురించి ఈ సోర్స్ మెటీరియల్ చాలా అద్భుతంగా చర్చించింది. ఇక్కడ మనం గమనిస్తే మన లోపలి ప్రపంచానికి, బయటి ప్రపంచానికి మధ్య ఎంత గ్యాప్ ఉందో క్లియర్గా అర్థమవుతుంది. సింపుల్గా చెప్పాలంటే, ఆఫీస్లో బాస్ ఏదైనా బోరింగ్ జోక్ వేసినప్పుడు మనకు నవ్వు రాకపోయినా పైకి పగలబడి నవ్వుతాం కదా, అచ్చం లాంటిదే ఇది. పైకి చూస్తే ముఖంలో నవ్వుంటుంది, కాని మనసులో ఎలాంటి ఫీలింగ్ ఉండదు. మాటల్లో ఎక్కడలేని ఆప్యాయత చూపిస్తాం, కాని లోపల మాత్రం ఎక్కడో ఒక తెలియని డిస్టెన్స్ మెయింటైన్ చేస్తుంటాం. ఇలా పైకి కనిపించే రూపానికి, లోపల అనుభవించే నిజానికి మధ్య ఉన్న ఈ తేడాని అర్థం చేసుకోవడం ఇప్పుడు చాలా చాలా అవసరం. మొదటి భాగం, నటించడం ఎందుకు అవసరం? సమాజం కోరుకునే ముఖచిత్రమేంటి? ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, నటించడం అనగానే అదొక పెద్ద నెగటివ్ క్వాలిటీ అని మనం ఫిక్స్ అయిపోతాం. కానీ కొన్నిసార్లు ఈ నటనే మన బంధాలు తెగిపోకుండా కాపాడుతుంది. ఒక్కసారి ఊహించండి, మన మనసులో ఉన్న ప్రతి నిజాన్ని ఎక్కడ పడితే అక్కడ ముఖం మీద కొట్టినట్టు చెప్పేస్తే ఏమవుతుంది? ఖచ్చితంగా గొడవలవుతాయి కదా. సమాజంలో అందరితో కలిసి ప్రశాంతంగా ఉండాలంటే మన ప్రవర్తనలో కాస్త కంట్రోల్, మాట్లాడే తీరులో కొంత జాగ్రత్త ఖచ్చితంగా అవసరమని ఈ సోర్స్ వివరిస్తోంది. ఒక రకంగా చెప్పాలంటే, సమాజంలో మన లైఫ్ స్మూత్గా రన్ అవ్వడానికి ఇది చాలా హెల్ప్ అవుతుందన్నమాట. ఇక రెండవ భాగం, బ్రేకింగ్ పాయింట్. అంటే ఈ నటన శృతి మించితే ఏమవుతుంది? చూడండి, నిరంతరం ఇలా నటిస్తూనే ఉండటం వల్ల మన మైండ్ విపరీతంగా అలసిపోతుంది. ఇతరులను ఇంప్రెస్ చేయడానికి మనం చేసే ఈ ప్రయత్నంలో అస్సలు మనమేంటి, మన క్యారెక్టర్ ఏంటి అనేది మెల్లమెల్లగా మసకబారిపోతుంది. ఇది ఎంతటి విషాదమంటే, అందరికీ నచ్చే ఒక మంచి వ్యక్తిగా మనం మారతామేమో కానీ చివరకు మనకు మనమే దూరమైపోతాం. మన ఒరిజినాలిటీని కోల్పోయి మనకే మనం ఒక కొత్త మనిషిలా మారిపోవడమనేది నిజంగా చాలా ప్రమాదకరమైన విషయం అని ఇది స్పష్టంగా గుర్తుచేస్తోంది. మూడవ భాగం, నిజమైన వాస్తవికతను పునర్నిర్వచించడం. అంటే కఠినంగా ఉండటం కాదు. ఇక్కడ చాలామందికి ఉండే ఒక పెద్ద అపోహను తొలగించుకోవాలి. రియలిస్టిక్గా ఉండటం అనగానే నోటికి ఏదొస్తే అది నిర్మోహమాటంగా అనేయడం కాదు. పూర్తిగా నిజాయితీగా ఉండాలి, కాని అదే సమయంలో ఎదుటివారి మనసును గాయపరచకుండా ఉండాలి. ఇది ఎంత పవర్ఫుల్ డెఫినిషన్ కదా. నిజాయితీ అనేది ఇతరులను హర్ట్ చేయడానికి వాడే వెపన్లాగా కాకుండా ఒక స్వచ్ఛమైన భావ వ్యక్తీకరణగా మాత్రమే ఉండాలి. ఈ సోర్స్ మెటీరియల్ మొత్తానికి ఇదే అత్యంత కీలకమైన పాయింట్ అని చెప్పొచ్చు. నాలుగవ భాగం, సరైన సమతుల్యత. అంటే నిజాయితీ మరియు సానుభూతి, ఈ రెండింటి కలయిక. ఈ కాలంలో అసలైన తెలివి ఎక్కడుందంటే, మనం ప్రతిచోట నటించాల్సిన అవసరం లేదు. అలాగని ప్రతిచోట పచ్చి నిజాలు మాట్లాడాల్సిన పని లేదు. మనసులో మాట ఎక్కడ చెప్పాలో అక్కడే చెప్పాలి. అలాగే ఎక్కడ సైలెంట్గా ఉంటే మంచిదో అక్కడ ఖచ్చితంగా సైలెంట్గానే ఉండిపోవాలి. ఏ సిట్యువేషన్లో మాట్లాడాలి, ఏ టైంలో మౌనంగా ఉండాలి అనే ఈ క్లారిటీయే ఈ సోషల్ వరల్డ్లో మనల్ని ఒక సరైన ట్రాక్లో తీసుకెళ్తుంది. ఇక్కడ మనం గమనించాల్సిన అత్యంత ఆసక్తికరమైన విషయం ఒకటుంది. బయట ప్రపంచంతో మనకున్న బాధ్యతలను, మన లోపలి వ్యక్తిత్వాన్ని ఎంత పర్ఫెక్ట్గా మ్యాప్ చేశారో చూశారా? మొదటి కాలం చెబుతున్నట్టుగా మనుషులతో కలిసి జీవించాలంటే మన మాటలో, ప్రవర్తనలో ఖచ్చితంగా ఒక రకమైన మృదుత్వం ఉండాలి. అదే సమయంలో రెండవ కాలం చూస్తే, మన మనసుతో మనం ప్రశాంతంగా జీవించాలంటే మనతో మనం 100% నిజాయితీగా ఉండాలి. ఈ రెండు పిల్లర్స్ పైనే మన క్యారెక్టర్ నిలబడి ఉంటుంది. ఈ మొత్తం విశ్లేషణ సారాంశాన్ని ఒకే ఒక్క లైన్లో చెప్పాలంటే, ఈ మోడర్న్ కాలంలో బెటర్ లైఫ్ అంటే నటిస్తూ బతకడం కాదు, అలాగని ఎదుటివారిని గాయపరుస్తూ బతకడం కూడా కాదు. ఒకరినొకరు అర్థం చేసుకుంటూ నిజంగా జీవించడం,
ఇది చాలా చాలా లోతైన ఫిలాసఫీ అండి. మనల్ని మనం అర్థం చేసుకోవాలి, మన చుట్టూ ఉన్న వాళ్ళని అర్థం చేసుకోవాలి. అప్పుడే కదా జీవితం ఒక అందమైన ప్రయాణంలా మారుతుంది. ఇక ఈ ఎక్స్‌ప్లెయినర్ ముగింపుకే వచ్చేసాం. సో ఇప్పుడు మన ముందున్న ఒక లోతైన ప్రశ్న ఏంటంటే, ఈ ఆధునిక యుగంలో మనుషులతో నటించడము అవసరమా? లేక నిజాయితీగా ఉండటమే సరిపోతుందా? ఈరోజు మనం తెలుసుకున్న విషయాలను మన డే టు డే లైఫ్లో ఎలా అప్లై చేసుకోవచ్చో మనమంతా ఆలోచించాలి. ఆ బ్యాలెన్స్ ఎక్కడుందో ఎవరికి వారే వెతుక్కోవాలి. ఈ ప్రశ్న మీలో ఒక కొత్త ఆలోచనను రేకెత్తిస్తుందని ఆశిస్తూ మరో ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం.